మనం ఇప్పుడు జేఎన్టీ యూనివర్సిటీ నరేంద్ర హాస్టల్ దగ్గర ఉన్నాం. మనతో మాట్లాడడానికి కేశవ్, సోహెల్, వరుణ్, మిగతా వారు అనేక మంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి, రాజకీయాల గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, అలాగే యూత్ గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కేశవ్ గారు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయని అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వమే లేదనుకుంటున్నాము. ఎందువల్ల అలా అనుకుంటున్నారు అసలు? ఎందుకంటే మాకు ఎప్పటివరకు రావాల్సిన స్కాలర్షిప్లు అటువంటి ఏవి ఇంకా రాలేదు. ఇంకా వస్తాయని కూడా మేము అనుకోవట్లేదు. చాలా మందికి అయితే కొన్ని కాలేజీలు ఇంకా ఫీజులు అడుగుతున్నాయి, ఏంటి సర్టిఫికెట్లు అలాంటివి ఇవ్వడానికి. మేము వస్తాయి అనుకోవట్లేదు, అందుకని ప్రభుత్వమే లేదనుకుంటున్నాం. మరి ఇటువంటి విషయాల్లో మరి మీరు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు ఎవరి దగ్గర నుంచైనా సపోర్ట్ తీసుకుంటున్నారా? మీ స్టూడెంట్స్ అందరూ కలిపి ఏం చేస్తున్నారు? మా స్టూడెంట్స్ అందరం కలిపి ఎన్ని నిరాహార దీక్షలు చేసినా, ర్యాలీలు చేసినా ఉపయోగం లేదు. దీనికోసం ఎవరు ప్రభుత్వ అధికారులు ఏ విధంగానూ పట్టించుకోలేదు. లోకల్ పాలిటిక్స్, మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా మాకు ఏ విధంగా హెల్ప్ చేయరు. ఇప్పుడు ఇది ఏమైనా అవినీతికి సంబంధించింది అంటారా, లేకపోతే బై డిఫాల్ట్ మీకు ఎవరు ఏమీ చేయకుండా వదిలేశారంటారు? మిమ్మల్ని మీకు ఫీజులు కడతామని చెప్పారు, మీకు స్కాలర్షిప్లు ఇస్తామన్నారు, అన్నీ చెప్పారు గవర్నమెంట్ వాళ్ళు. ఏమీ చేయకుండా మిమ్మల్ని అలా గాల్లో ఎందుకు వదిలేశారని మీరు అనుకుంటున్నారు? ఇది రెండూ ఉండొచ్చు అండి. అవినీతి ఉండొచ్చు, అటువైపు ఇది బై డిఫాల్ట్ కూడా అవ్వచ్చు. ఎంతమందికి ఫీజులు కడతాను ఒప్పుకోవడం, ప్రభుత్వం వైపు మంచిది అయినా సరే వాళ్ళు కట్టలేకపోవడం, మేము ఎటు తెలుసుకోలేని పరిస్థితి ఇది. ఓకే, మరి ఇప్పుడు ఇలాంటి విషయాల్లోని లోక్పాల్ బిల్ అని చెప్పేసి మీరు వినే ఉంటారు. అన్నా హజారే గారు దీక్ష చేస్తున్నారు. కరప్ట్ పీపుల్ని అందరినీ కూడా పనిష్ చేయాలి, దానికి ఒక స్వతంత్రమైన ప్రతిపత్తి కలిగిన ఒక సొసైటీని ఏర్పాటు చేయాలని ఆయన కోరుకుంటున్నారు. దీని గురించి లోక్పాల్ బిల్ వస్తే కనుక ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ లోక్పాల్ బిల్ వచ్చినా కూడా ఆ బిల్ని ప్రాసెస్లోకి పెట్టే కమిటీలో అందరూ చీఫ్గా రాజకీయ నాయకులనే తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఎలాగో కరప్టెడ్గా ఉండడం వల్ల ఒకవేళ ఆ అవినీతి మనీ తీసినా కూడా మళ్ళీ కరప్షన్గానే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు సోహెల్ గారు, అలా కాకుండా దీనికి ఇండిపెండెంట్గా ఒక అటానమస్ బాడీని ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. లైక్ ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్డ్ కానీ లేకపోతే సర్వీస్లో ఉన్నాయని కానీ దీనికి ఒక డైరెక్టర్గా ఉంచుతూ, చీఫ్ డైరెక్టర్గా ఉంచుతూ, అలాగే హైకోర్టు జస్టిస్లు ఇద్దరిని డైరెక్టర్స్గా ఉంచుతూ రిటైర్డ్ కానీ లేకపోతే సర్వీస్లో ఉన్న వాళ్ళని కానీ పెడదామని చెప్పేసి అని అనుకుంటున్నారు. దానివల్ల లోక్పాల్ బిల్కి ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? అలా కనుక పెడితే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది, కానీ పెట్టడానికి మాకు పొలిటీషియన్స్ వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఓకే, సో పొలిటీషియన్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేయాలంటే మీరందరూ ఏ రకమైన యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను కొంతమంది దగ్గర నుంచి ప్రీవియస్గా కొంతమంది విద్యార్థుల దగ్గర నుంచి తీసుకున్న యూత్ ఫర్ బెటర్ ఇండియా అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు రకరకాలుగా సిగ్నేచర్స్ తీసుకోవటం, రకరకాలుగా మానవహారాలు ఇటువంటివి ఏర్పాటు చేయటం, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం దృష్టిని ఖచ్చితంగా లోక్పాల్ బిల్ తీసుకురావాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తున్నారు. మీరేమైనా ఆ దిశగా అడుగులు వేశారు ఇప్పటిదాకా? ఎంత పెద్దదైనా దిస్ ఇస్ గోయింగ్ టు ది లాంగ్ చైన్ కాబట్టి ఎక్కడో చోట ఆ చైన్ తెగిందంటే కరప్షన్ గ్యారంటీ జరుగుతుంది. సో ఈ స్టెప్స్ తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందని అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్తే కనుక మీ స్టూడెంట్స్ అందరూ కలిపి మొన్న చేసిన ఒక యాజిటేషన్స్ కానీ వాటికి కానీ వీటికి కానీ ఎంతో కొంత రెస్పాన్స్ వచ్చింది అని చెప్పేసి అని అందరూ అనుకుంటున్నారు. మరి ఈ లోక్పాల్ బిల్ కూడా ఇంప్లిమెంట్ అయితే కనుక మరి ఏ రకమైన అంటే అందరికీ ఉపయోగపడేది కాబట్టి మీరు ఇంకా ఏమైనా దీన్ని ఇంటెన్సిఫై చేయడానికి అవుతుందా? ఇంటెన్సిఫై చేయడానికంటే ఆల్ సోషల్ కమ్యూనిటీస్లో దీని గురించి డీప్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. అన్ని డిస్కషన్స్ జరిగినా మన మధ్యలో డిస్కషన్ జరగడం వల్ల ఉపయోగం అయితే ఏం లేదు కదా. పొలిటీషియన్స్ సీరియస్గా తీసుకొని ఎంతమంది పొలిటీషియన్స్ తీసుకున్నా ఒక పెద్ద చైన్ కాబట్టి ఎక్కడో చోట వన్ కరెక్టెడ్ ఉన్నా అది ఆ చైన్ ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు చెప్పింది చాలా కరెక్టే. కాకపోతే కనుక ఈ పొలిటీషియన్స్, ఈ పొలిటికల్ లీడర్ని వీళ్ళందరినీ మనమే కదా పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ పంపిస్తున్నాం. మనం ఓటు వేసేటప్పుడు మంచి ఓటర్ని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నాం? ఒకవేళ అవసరమైతే కనుక యూత్ ముందుకు వచ్చి ఎందుకు పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు యూత్కి ఎన్ని ఓట్లు ఉన్నాయో అదర్ పీపుల్ చదువుకున్న వాళ్ళకి కూడా అన్ని ఓట్లు ఉన్నాయి. జనరల్గా మనం చూస్తుంటాం మనీకి ఓట్లు అమ్మేస్తుంటారు. అలా ఇప్పుడు చదువుకున్న వాళ్ళనుకో అది చేయరు. అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే కనుక 60% ఆఫ్ ది ఓట్స్ బిలాంగ్స్ టు యూత్ అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఈ యూత్ అందరూ కలిసి తలుచుకుంటే కనుక ఒక మంచి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంది కదా. కేశవ్ గారు, సివిలైజ్డ్కి అన్సివిలైజ్డ్కి తేడా ఉంటుంది కదండి. ఇప్పుడు 60% ఆఫ్ యూత్ హ్యాస్ ఓట్స్ అన్నారు. మరి 60% ఆఫ్ ద యూత్ అందరూ పర్ఫెక్ట్గా నాకు ఇది ఇలా జరిగితే ఈ పద్ధతి ప్రకారం జరిగితే వస్తుందని ఉండదు కదా. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ
కమ్యూనిటీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి మారిపోతుంటుంది కదా, దాన్ని బట్టి అయినా మారుతుంది కదా. అంటే ఒక మంచి ప్రభుత్వం రావాలంటే యూత్ అందరూ కలిపి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మీరు ముందుకు వచ్చి ఎందుకు ఆర్గనైజ్ చేయడానికి ఇష్టపడలేదు? ఇష్టపడలేదని కాదండి, అది ఇష్టపడిన దాన్ని బట్టి కాదు, చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఆర్గనైజ్ చేసినా చివరికి వచ్చేసరికి లాఠీ పట్టుకొని పోలీసు వస్తే అంతే అంతే, జస్ట్ ఒక అక్కడి నుంచి వచ్చేస్తాను. ఇప్పుడు కేశవ్ చెప్పారు ఇందాక మీ స్కాలర్షిప్ గురించి కనీసం మీరు ఫైట్ చేయాలంటే కనుక మీకు సంబంధించిన వాళ్ళు మీ వాళ్ళు అంటూ ఎవరైనా సరే ఒక పొజిషన్లో ఉంటే కనుక అది ఈ పాటికి ఇంప్లిమెంట్ చేసి ఉండేవారు కదా. ఖచ్చితంగా అండి. మరి అటువంటప్పుడు మీరు ఆ దిశగా ఎందుకు అడుగులు వేయట్లేదు? చదువుకున్న వాళ్ళు ఎందుకు పాలిటిక్స్లోకి రావాలని కోరుకోవట్లేదు? ప్రస్తుతానికి దానిలో ఉన్న పరిస్థితులను చూసుకుంటే చదువుకున్న వాళ్ళు రావాలని కోరుకోవట్లేదండి. ఎందుకంటే అదే కాకుండా మనం చదువుకున్న దానిలోకి వచ్చినా సరే అది మొత్తం రాజకీయ వారసత్వంగానే కొనసాగుతుంది, కానీ కొత్త వాళ్ళకి అలాగే అవకాశాలు ఎవరు వాళ్ళు వచ్చినా మనం పెద్ద దానిలో అలాగే రాణించలేమని చదువుకున్న వాళ్ళు ఎక్కువ కూడా వ్యాపారాలు లేకపోతే ఉద్యోగాలు చేయడానికే సిద్ధమవుతున్నారు. అందుకే రాజకీయాలు పెద్దగా మొగ్గు చూపట్లేదు. సరే, వాళ్ళు చూపించట్లేదు, కానీ మీరు చదువుతూ ఏమైనా యాక్టివిటీస్ చేయడానికి ఇష్టపడుతున్నారా? మీరు అందరూ కూడా ఏమైనా ఇప్పుడు లైక్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ఏరియాలోనే ఒక 15 రోజులకు ఒకసారి 10 మంది పిల్లలకి ఒక మ్యాథమెటిక్స్ చెప్పడం, లేకపోతే ఒక సైన్స్ చెప్పడం, ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళకి ఏమైనా ట్రై చేయడానికి అటువంటి ఏమైనా యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయా మీ దగ్గర నుంచి? ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి కదండి. చాలా సొసైటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ VR1 సొసైటీ ఒకటి ఉంది. అది ప్రతి వీక్ ప్రతి ఏ రూరల్ ఏరియాలో అయినా మనం వాళ్ళ నీడ్స్ తీసుకొని దానికి హెల్ప్ చేస్తూనే జరుగుతుంది. ఇలా జరగటం వల్ల పాలిటిక్స్కి ఉపయోగపడుతుందని వీ కెనాట్. అంటే మీరు ఎడ్యుకేట్ చేయటం వలన ఆ ఫ్యామిలీస్ నా పిల్లలు ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా, అప్పుడు దానివలన యూ కెన్ గెట్ ఏ గుడ్ గవర్నెన్స్ కదా. మీరు చెప్పే చదువు కానీ లేకపోతే వాళ్ళకి చెప్పే సొసైటీ గురించి చెప్పేది కానీ అవన్నీ కూడా పిల్లల తల్లిదండ్రులు చెప్తే కనుక ఆ తల్లిదండ్రులు ఏమైనా మారడానికి అవకాశం ఉంది కదా. ఉంది. మీరు ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? ఆ దిశగా ఎందుకు అడుగులు వేయాలనుకోవట్లేదు? వీఆర్ జస్ట్ బౌండెడ్ కాబట్టి. మాది ఫ్రీ లైఫ్ కాదు కదా, మేము చదువుకోవాలి, మా పేరెంట్స్ అది మెయిన్ మోటో అది కానీ బట్ నాట్ సోషల్ అది కాదు కాబట్టి వీఆర్ నాట్. బట్ మీరు చెప్పేది బాగుంది, కాకపోతే కనుక ఐ థింక్ యూ క్యాన్ స్పేర్ అట్లీస్ట్ 1 hour ఫర్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు? అంటే 15 రోజులకు ఒక గంట సేపు స్పెండ్ చేయడం అనేది పెద్ద డిఫికల్ట్ ఇష్యూ అని నేను అనుకోవట్లేదు. అవును, ఇలాంటి ప్రాబ్లం లేదు, కానీ ఇంకా వీటి మీద ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే కొన్నిసార్లు అంటే మా బ్రాంచెస్లో మాట అంటే ఎవరికి తగ్గినట్టు వాళ్ళు మనీ వేసుకొని వాళ్ళకి చిన్నపిల్లలకి కానీ వాళ్ళకి కానీ చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం వీకెండ్స్లో. కానీ దీనివల్ల మేబీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, కానీ తర్వాత ఏంటంటే వాళ్ళ పెద్ద ఏజ్ కానీ తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వెల్ డెవలప్ అవ్వాలి. సో వీటి మీద కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతుంది. బోత్ ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ మీద దే షుడ్ గెట్ ఆన్. ఇవన్నా ఇప్పుడు మీరు తీసుకుంటే ఐపీఎస్ చేసిన అధికారి ఎవరు నారాయణ లోక్సత్తా పార్టీ ఆయన కూడా వచ్చారు పాలిటిక్స్లోకి, కానీ ఆయన వచ్చాకైనా సరే ఆ డెవలప్మెంట్ అనేది చాలా 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 టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిస్ట్ అయినటువంటి పాలిటిక్స్ అంటే ఇప్పుడు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఇవన్నీ ఒక డీప్ రూట్ అనమాట సొసైటీలో. వీటి నుంచి నెమ్మదిగా ఇంకా వేరే కొత్త పార్టీస్ రావడం కానీ ఇవన్నీ అంటే చాలా టైం టేకింగ్. అవి కూడా వీళ్ళు చాలా అప్రోచ్ చేస్తారు. మళ్ళీ మీరు అన్నట్టు ఎంతగా ఒక అటానమస్ బాడీని క్రియేట్ చేద్దాను. ఒకవేళ మీరు ఎంత ఫోర్స్ చేసి ఒక పార్లమెంట్లో దాన్ని పాస్ చేసినా సరే ఇంకా యాజ్ టైం పాసెస్ again the politics the politicians again they take their own hands and keep in that. I mean it's very difficult in such a country like a vast country like our India. Yes, that is right. And అంటే ఇప్పుడు ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటాయని మీరు భావిస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశమా లేకపోతే లోక్సత్తా, మీరు బీజేపీయా, ఏదనుకుంటున్నారు? ఏది ఉంటే బాగుంటుంది? ఒక ఇండిపెండెంట్గా థింక్ చేసి ప్రజల్ని మంచిగా పరిపాలించగలదని ఏ పార్టీ అయితే పరిపాలించగలదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న పార్టీస్లో అయితే కనుక ఇది అని పర్టికులర్గా చెప్పలేము, కానీ కాస్త అయితే ఐ మీన్ కాంగ్రెస్ ఓకే, కానీ ఇప్పుడు ఎటువంటి పార్టీ పొజిషన్లోకి వచ్చినా సరే కరప్షన్ అనేది కామన్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు రానంత వరకు వాళ్ళు చెప్తారు ఏంటి ఉన్న గవర్నమెంట్ నుంచి ప్రెషర్ తెచ్చి ర్యాలీ చేస్తారు, ఇది చేస్తారు, కానీ వాళ్ళ పవర్లోకి వచ్చాక మళ్ళీ మామూలే వాళ్ళు కరప్షన్ చేస్తారు. సో ఐ కెనాట్ గివ్ ఎనీ. అంటే ఈ మధ్యన ఒక సర్వేలోని అవినీతిని అంతం చేయాలంటే కనుక ఏ రకమైన పార్టీ వస్తే బాగుంటుందని అడిగినప్పుడు ఇంచుమించుగా 32% అసలు అవకాశమే లేదన్నట్టుగా చెప్పారు. 26% ఆఫ్ పీపుల్ లోక్సత్తా అయితే కనుక చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి అని అన్నారు.
18% తెలుగుదేశం అని చెప్పేసి అని అన్నారు. అలాగే మిగతా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ 7% అని చెప్పేసి అన్నారు. మీరైతే కనుక దేనికి ఓట్ చేస్తారు? అలా ఏం లేదు, ప్రతి పార్టీ కరెక్టెడ్ అయిపోతుంది. ఇప్పుడు లోక్సభలో ఏంటంటే ప్రకాష్ గారు ఆయన ఒక్కరే కదా ఎడ్యుకేటెడ్. ఆయన ఒకవేళ ఫస్ట్ యాజ్ ఎ లీడర్గా ఆయన కరప్షన్ లేకుండా కొన్ని ఏళ్ళు పాలించినా దాని తర్వాత ఆఫ్టర్ సమ్ వర్డ్స్ ఏంటంటే ఎక్కడో ఒకటి కరప్షన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఎక్కడో సార్ కరప్షన్ స్టార్ట్ అయినప్పుడు దానికి సంబంధించిన మనం ప్రికాషన్స్ తీసుకుంటే కనుక అసలు మార్పు అంటే మొదలైతే కనుక అది అంతం అవడానికి అవకాశం లేదంటారా? మార్పు అనేది మొదలైతే చాలండి. అంతం అవుతుందో లేదో ముందు అసలు మొదలవ్వాలి. మొదలైతే తర్వాత దాని గురించి మనం ఆలోచించవచ్చు. అసలు ఇప్పటివరకు ఎప్పుడు మొదలే అవ్వలే కదా. అది మొదలు పెట్టడానికే కొన్ని పార్టీలు ముందుకు వస్తున్నాయి. లైక్ ఇప్పుడు జయప్రకాష్ నారాయణ కానీ లోక్సత్తా కానీ లేకపోతే కనుక మన ఈ పేరేంటి అండ్ బాబా రామ్దేవ్ గారు కానీ లేకపోతే వీళ్ళందరూ మన లోక్పాల్ అన్నా హజారే గారు కానీ వీళ్ళందరూ చాలా కృషి చేస్తున్నారు. వీళ్ళందరూ కృషి ఫలిస్తే కనుక భారతదేశం చాలా బాగుంటుందని అందరూ అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? తప్పకుండా అండి, వాళ్ళందరి కృషి ఫలిస్తే భారతదేశం నిజంగా చాలా బాగుంటుంది. మేము వాళ్ళు ఫలించాలని కోరుకుంటున్నాం. మేము వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మన భారతదేశం అవినీతిలో 62వ స్థానంలో ఉంది. అంటే ఇది ఇంకా దినదినాభివృద్ధి చెంది 162కి వెళ్తుంది అంటారా, లేకపోతే ఇంకా కిందకు వస్తుందని మీరు భావిస్తున్నారా? ఇలాగే కంటిన్యూస్ చేస్తే మనది ఫస్ట్ ప్లేస్ రావచ్చు అండి అవినీతిలో. అవునండి. నీతిలో అన్నది అవకాశం కనిపించట్లేదా? అంటే మీరందరూ లీడర్స్ అయితే కనుక డెఫినెట్గా రావచ్చేమో. మేము వచ్చినా సరే ఇప్పుడు ఎంత గుడ్ ఉందో అంత బ్యాడ్ ఉంటుంది. సో బ్యాడ్ని ఎరాడికేట్ చేయడం అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మాట. బట్ నాట్ ఇంపాసిబుల్, నో? యా, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. Everything, where there is will, there is a way. But it is tough. మరి ఇన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కదా మీలోని, మీరెందుకు రావాలని కోరుకోవట్లేదు? మీరు చాలా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని న్యూ పార్టీస్ పెట్టినా, అంటే బీహార్లో ఒక స్టూడెంట్ పార్టీ పెట్టారు, ఎప్పుడో ఒకసారి సక్సెస్ అయింది. అంతే అలాగే ఎక్కడైనా పెట్టచ్చు, కానీ దానివల్ల చాలా ట్రబుల్ మాట. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే మాకంటూ సంథింగ్ అయ్యాక, అంటే మేము ఒక పొజిషన్కి వచ్చాక అప్పుడు ఆర్గనైజ్ చేయడం అనేది బెటర్ రాదర్ దాన్ వన్ వీఆర్ స్టూడెంట్స్. ఇట్ మే డిస్టర్బ్స్ అవర్ ఎడ్యుకేషన్ ఫ్యూచర్, మే డిస్టర్బ్స్ అవర్ ఫ్యూచర్ సంథింగ్ గోస్ రాంగ్. సో మీరందరూ ముందు రావాలంటే ఎటువంటి ప్లాట్ఫామ్ కావాలని మీరు కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇండియాలో మొత్తం బౌండెడ్ కండిషన్స్ అండి. ఏం చేస్తారన్నా భయపెడతారు. ఫస్ట్ ఫ్యామిలీ నుంచే ఏంటంటే స్ట్రెస్ ఉంటుంది మనకి. ఇప్పుడు స్టూడెంట్స్, మన పేరెంట్స్ అనుకోండి, మన చిల్డ్రన్ ఎడ్యుకేటెడే అవ్వాలనుకుంటారు. అదే ఇప్పుడు పొలిటీషియన్స్ తీసుకోండి, వాళ్ళ చిల్డ్రన్ ఏంటి నెక్స్ట్ మన తర్వాత వీళ్ళే స్టేట్కి అలా ఫిక్స్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఒక బౌండరీస్ నిర్మించుకొని దాంట్లోనే ఉండిపోతున్నారు, కానీ దాటట్లేదు. సరే, యూత్ ముందుకు వచ్చి ఈ రాజకీయాలన్నీ నీతివంతంగా మారాలని కోరుకుంటున్నాను. మేరా భారత్ మహాన్ అనేది మాటల్లో కాక చేతలు జరగాలని కోరుకుంటున్నాను. దిస్ ఈ కేకే ఫర్ యూ. థ్యాంక్ యూ ఆల్.